అశేష ప్రేక్షకులైన మీ అందరికీ, అలాగే కుమారులకి, మ్యూజిషియన్, సంగీతం లైవ్ పంపుతున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి, మరి ఈ వీడియో ద్వారా వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదములు. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగాక, శుభం కలుగునుగాక. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అమ్మాయిలను నీచులుగా చూపిస్తూ కాసులు దండుకుంటున్న ఏఐ, ఇది అంశం. ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే, ఏఐ అనే ఒక కంప్యూటర్, దీని గురించి ఒక చిన్న వార్త చదువుతాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, సమాజం ఎంత చెడిపోయిందో, ఎంత ఘోరాతి ఘోరంగా వల్గర్ భాష, చాలా వల్గర్ అంటే వల్గర్ కాదు. మొన్నటి వరకు మనం ప్రోమో వీడియోలు చూసాం. అదేవిధంగా మరి ఇంకా యువతి యువకులు వీధుల్లో, బజార్లో ఎక్కడ పడితే అక్కడ నిలబడి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టినట్టు నోట్లో మైకి పెట్టి రకరకాల విప్పుడు కథలు, రకరకాల బూతులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఏఐ అనే ఒక సంస్థ, లేక దీన్ని ఏమంటారంటే, ఒకసారి నేను చదువుతా చూడండి ఒకసారి. ఏఐ అంటే కృత్రిమ మేధస్సు. ఇది కంప్యూటర్లు మరియు యంత్రాలు మానవ మేధస్సును అనువాదించడానికి అనుమతించే సాంకేతిక ఏఐ. సమస్యలను పరిష్కరించడం, నేర్చుకోవడం మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేయగలరు. ఏఐ అనేది ఒక సాంకేతిక, ఇది కంప్యూటర్లో. కాబట్టి ఈ కంప్యూటర్ ద్వారా స్త్రీలను నీచంగా చూపిస్తూ, అంటే మాట్లాడింది మాత్రం కంప్యూటరే, కానీ ఆ స్త్రీలే మాట్లాడినట్టుగా అమ్మాయిలను నిలబెట్టి ఈరోజు స్త్రీ జాతికే కళంకాన్ని ఆపాదిస్తూ, స్త్రీ అంటేనే అమ్మ అనే మాట గుర్తొస్తుంది. స్త్రీ అంటే ఎవరు అసలు? మాతృమూర్తి. ఈరోజు ఆడవాళ్ళు సిగ్గుపడేటటువంటి మాటలు మనకి ఏఐ ద్వారా వినిపిస్తున్నాయి. ఈరోజు సోషల్ మీడియాలో మరి ఈరోజు చక్కెరలు కొడుతుంది, సోషల్ మీడియాలో చాలా హల్చల్ రేగుతుంది. ఈరోజు భయం మీరిపోయినటువంటి సమాజానికి అసలు మానవుడు లైంగికంగా అపవిత్రమైపోయాడు. లైంగికంగా అపవిత్రమైపోయాడని దేవుడు ఒక పక్క బాధపడుతూ, తన సేవకులైన దైవజనులు, పాస్టర్లు, సువార్థికుల ద్వారా, బిషప్పుల ద్వారా, రెవరెండ్ల ద్వారా, ఎంతోమంది ద్వారా ఆయన మంచి మాటలు వినిపించి సమాజాన్ని ఒక పక్క బాగు చేస్తుంటే, కానీ ఈరోజు మనుషులు చెడిపోయింది కాక మరలా ఇప్పుడు కంప్యూటర్ ద్వారా కూడా, ఏఐ అనే ఒక కంప్యూటర్ ద్వారా కూడా ఈరోజు స్త్రీలను నిలబెట్టి, ఆ స్త్రీలు మాట్లాడుతున్నప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అమాయక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, లేక చదువు లేని వాళ్ళు ఏమనుకుంటారు? ఒరే, ఇంత చండాలపదే ఉందరా ఈమె అని. ఆ కింద కామెంట్ మీరు చూస్తే, ఆ ఏఐ కంప్యూటర్ ద్వారా ఆ స్త్రీ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీలు ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే ఎటువంటి వల్గర పదజాలాన్ని ఉపయోగిస్తున్నారంటే చెప్పలేము. ఇంకా చెప్పాలంటే ప్రార్థనాపరుడైతే అసలు వినలేడు, మొత్తానికి అసలు వినలేడు. ఈరోజు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు, లేకపోతే ఆ షార్ట్ వీడియోల్లో జస్ట్ నిమిషం, అర సెకండ్, 2 సెకండ్లు మాటల మీద ఎంత గలీజ్ మాటలంటే అసభ్యం. లైంగికంగా ఎంత చెడిపోయిందో అంత చెడిపోయింది సమాజం. ఈ చెడిపోయిన సమాజానికి ఏం చెప్పాలా మనమంటే, ఈరోజు పోలీసు భయం లేదు, పోలీసు వారు భయం లేదు, కోర్టు భయం లేదు, న్యాయమూర్తులు భయం లేదు, న్యాయవాదులు భయం లేదు, జడ్జిస్ భయం లేదు. ఇంకా చెప్పాలంటే మీడియా ఉంది కదా, మన గురించి ఏమైనా తప్పుగా మరి చెబుతారేమో. అసలు వాళ్ళు మాట్లాడేది తప్పు అనుకోండి, ఇంకా ఏదైనా మన గురించి అంటారని భయం లేదు.
భయము మీరిన సమాజం కనబడుతుంది ఈరోజు. ఒక మాట చెప్పాలంటే అసలు దేవుడు అనే భయం లేదు, దానికి ముందు అమ్మా నాన్న అనే భయం లేదు. ఎందుకంటే కొందరైనటువంటి అమ్మా నాన్నలే చెడిపోయి పిల్లల్ని వదిలేశారంటే ఇక దేవుడి భయం ఎక్కడుందో చెప్పండి. గురువు భయం లేదు, టీచర్ భయం లేదు, మాస్టర్ భయం లేదు. భయము మీరిపోయిన ఈ సమాజానికి దేవుడు మాత్రం ఊరుకున్నాడు అనుకుంటారా? అందుకే ముందుకు వచ్చాడు ఎల్పి యాకోబ్. ఊరుకోడండి, ఊరుకోడండి, ఊరుకోడండి. మరి ఏం చేస్తాడంటారా? లైంగికంగా అపవిత్రమైపోయిన సమాజాన్ని దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. బైబిల్లో మీకు ఒక మాట నేను చదివిస్తాను, చదవగలరా మీరందరూ కూడా? చదవండి. బైబిల్లో ఒక చక్కని మాట నేను చదివిస్తాను. ఆదికాండం తీయండి అందరూ కూడా. ఆదికాండం 34వ అధ్యాయములో మీరు గనక ఒక మాట 25, 26 వచ్చాను చూస్తే, 3వ దినమున హృదయం అంతరంగములో కూడా వేదన కలుగుతుంది. దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఈ సమాజాన్ని చూసి. ఈరోజు ప్రార్థనా పరులైన మనలాంటి వారు కొందరు ఈ మాటలు వింటున్నప్పుడు సోషల్ మీడియాలో, ఈ యూట్యూబుల్లో, ఈ ఇన్స్టాగ్రాములో కానీ ఈ రకరకాల షేర్ షాట్లని ఇలా ఒక్కొక్క కామెంట్స్ చూస్తున్నప్పుడు, ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీలు ఏఐ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎంతంటే వినలేని మాటలు. ఆ కింద కామెంట్స్లో ఏం చేస్తున్నారు, ఆ వివర్స్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఆ స్త్రీలే మాట్లాడారు అనుకుంటారు వాళ్ళు. అది అసలు వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే వీళ్ళు స్త్రీలే మాట్లాడారు, వీళ్ళు ఆడవాళ్లే మాట్లాడారు అనుకుంటున్నారు. వీళ్ళు కాదండి, వాళ్ళని అడ్డు పెట్టుకొని ఈరోజు అని చెప్పేసి కొందరు ఆడవాళ్ళు కూడా మాట్లాడతారు, కాదంటలేదు ఇక్కడ. కానీ ఏఐ ద్వారా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ధైర్యంగా మాట్లాడుతున్న తెలియని వాళ్ళు కొంత కింద కామెంట్లో ఎంత ఘోరంగా పెడతారంటే కామెంట్స్లో అంత ఘోరం. ఎందుకు వాళ్ళు తెలియదు, వాళ్ళు కామెంట్స్ పెట్టడం తప్పు లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతూ సమాజంలో అసలు మనం భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే భారతదేశంలో పుట్టినటువంటి మనం అంతా ఒక మంచి సాంప్రదాయం మనకుంది, ఒక మంచి పద్ధతి మనకుంది. అక్కని, చెల్లని, అన్నయ్యని, తమ్ముడని, మామని, బావాని ఒక పద్ధతిలో ఒక వరసవాయువులు క్రమశిక్షణ ఉన్నాయి. బైబిల్లో కూడా దీని గురించి బైబిల్ రాయించాడు. ఉదాహరణకి బైబిల్లో కూడా వరసవాయువు లేకుండా ప్రేమిస్తే దేవుడు ఊరుకునకుండా లైంగికంగా ఒక వ్యక్తి అపవిత్రమైపోయాడు. ఆ వ్యక్తి పేరు హివ్వీయుడైన హామోరు కుమారుడైన షేకెము. ఈ మాట గుర్తుపెట్టుకోండి వివరసైన బిడ్డలో. ఈ మాట, ఈ ఒక్క మాట మీదే మాట్లాడతా, మిగతా మాట్లాడను. కొద్ది నిమిషాల వీడియో. ఏమని అంటున్నాడంటే అక్కడ హివ్వీయుడైన హామోరు కుమారుడు అయిన షేకెము ఏం చేశాడంటే యాకోబుకి 12 మంది కుమారులు. చివరిలో దేనా అనే ఒక అమ్మాయి పుట్టింది. ఈ దేనా అనే అమ్మాయి పొలాల్లో నడుచుకుంటూ వెళుతూ తన చెలికత్తెలతో ఆ దేశములో ఉన్నటువంటి షేకెము దేశము అన్నారు దాన్ని. షేకెము అంటే కానాను దేశములో ఉన్న షేకెము అనే ఒక ఊరు. ఆ ఊరిలో హివ్వీయుడైన హామోరు కడుపును పుట్టిన కొడుకు పేరు షేకెము. ఈ షేకెము ఆ దేశానికి, ఆ షేకెము తండ్రి హామోరు ఆ దేశానికే గొప్ప వ్యక్తి, ఒక రాజుగా లేకపోతే అధికారిగా మరి పరిపాలిస్తున్నాడు ఆ దేశాన్ని. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న హామోరు కుమారుడైన షేకెము వాడికి భయం ఏముంటుంది? ఇంకా దేవుడి భయం ఉంటుందా? మా నాన్నే ఈ దేశానికి అధికారి అనుకున్నాడు. ఒక రోజున యాకోబు కుమార్తె అయిన దేనా పొలములో తన చెలికత్తెలతో ఆడుకుంటూ వస్తున్నప్పుడు దేనా చాలా చక్కదని అందగత్తెని చూశాడు. కనీసం అనుమతి లేకుండా అక్కడికక్కడికి ఆమెను బలత్కారం చేసి రేపు చేశాడు. ఈ విషయం దేనా తండ్రి అయిన యాకోబుకు తెలిసింది. బాధతోటి ఇంట్లో తల వంచుకొని కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత, ఇప్పుడు చదివిస్తాను ఆ మాటలు మీకు నేను. కూర్చున్న తర్వాత తన కుమారులైన 12 మంది మంద దగ్గర నుంచి మందలు మేపుకొని, పశువులు మేపుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ యాకోబు కుమారులు 12 మంది ఇంటికి వచ్చేలోగా హివ్వీయుడైనటువంటి హామోరు అనగా షేకెము తండ్రి యాకోబు దగ్గరకు వచ్చి, నా కుమారుడు నీ కుమార్తెని ఇష్టపడ్డాడు, మనసు బారేసుకున్నాడు నీ కుమార్తె మీద, నా కొడుకు ప్రియులరా
క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకి తినిపించాలి. యవనస్తులు లైంగికంగా అపవిత్రమైపోతున్న బిడ్డలో, ఇది వినండి చరిత్ర. దేవుడేదో ఊరుకున్నాడు, లైంగికంగా అపవిత్రమైపోతే వచ్చే నష్టం, దేవుని ఉగ్రత, దేవుని యొక్క కోపము, వస్తున్న నష్టము, వస్తున్నటువంటి రోగాలు ఏంటో చూపిస్తాను ఇప్పుడు చూడండి. అప్పుడు యాకోబు తల ఉంచుకొని కూర్చున్నప్పుడు హామోరు వచ్చి అడుగుతున్నాడు, నా కుమారుడు షేకేము నీ కుమార్తె మీద మనసు పారేసుకున్నాడు కనుక నీ కుమార్తెని మాకిచ్చి పెళ్లి చేసి మా దేశంలోని మీరు ఉండండి. మీరు పద్దనారాములో నుంచి మళ్ళీ కానాను వచ్చారు. కానాను అనే ఈ ఊరికి, కానాను దేశంలో ఉన్న ఈ షేకేం అనే ఊరిలో మీరున్నారు కాబట్టి మీరు మాతో ఉండండి. మీ పిల్లలు మాకు ఇవ్వండి, మా పిల్లలు మీకు ఇస్తాం. మనం ఏ విధంగా మన సంపద చేకూర్చుకుందాం, మా పశువులు మీ పశువులు ఒకటైపోతాయి, మన ఆస్తి పెంచుకోవచ్చు, మనం కలిసి ఉందాం అని హామోరు చెప్పినప్పుడు గమ్ముగా ఈ మాటలు విన్నారు. విన్న తర్వాత హామోరు ఆ మాటలు వెళ్ళిపోయారు. అయితే ఒకరోజు అనుకోకుండా హామోరు కుమారుడు షేకేము అందరి ముందు యాకోబు కుమారులందరూ కలిసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అప్పుడు యాకోబు కుమారులు నమ్మకంగా, మా చెల్లెల్ని వాడు పాడు చేశాడు, అపవిత్రపరిచాడు, మానభంగం చేశాడని మనసులో పెట్టుకొని నమ్మకంగా తప్పించుకోవడం కొరకు ఏం ప్లాన్ చేశారంటే, మేము సున్నతి పొందిన వారం, మీరు సున్నతి పొందకుండా ఆ పని చెయ్యకూడదు, అంటే మా చెల్లిని వివాహం చేసుకోకూడదు అని మనసులో చెప్పేసి తప్పించుకున్నారు. అయితే ఆ హివ్యుడైన హామోరు ఏమన్నాడంటే, షేకేము తండ్రి ఏమన్నాడంటే, వెరీ గుడ్, మీ కుమార్తెని నా కుమారుడైన షేకేము ఇష్టపడ్డాడు కాబట్టి తప్పకుండా మేము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ కుమార్తెను చేసుకోవడంలో మాకు అభ్యంతరం లేదు, మేము కూడా సున్నతి చేసుకుంటామని చెప్పినప్పుడు ఆ ఊర్లో, ఆ షేకేము అనే ఊర్లో ఉన్న వారందరి పురుషులకి హామోరు పిలిపించి, హామోరు ఆ ఇంటి ముందు పెద్ద రాజనగరం ముందు పెద్ద గేట్ ఉంది, ఆ గేటు కాడకి ఆ షేకేము ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ, పురుషులందరినీ పిలిపించాడు. అప్పుడు చెబుతున్నాడు, ఇదిగో మనము ఈ విధంగా నా కుమారుడు షేకేము యాకోబు కుమార్తె అయిన దీనాన్ని వివాహం చేసుకోవడం ఇష్టపడుతున్నాడు. అయితే వాళ్ళ కుమార్తెలని వాళ్ళ కుమారులని మనం వివాహం చేసుకొని మన బిడ్డలని వాళ్ళకి, వాళ్ళ బిడ్డలను మనకి సంబంధ బాంధవ్యాలు కలుపుకోవాలంటే మనం సున్నతి చేయించుకోవాలని వారు కోరారు. కాబట్టి మనం సున్నతి చేయించుకుందామని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ పిలిపించి వెంటనే వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకున్నప్పుడు ఒక 3-4 దినాలు రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళు టాయిలెట్ పోసుకునే భాగంలో రక్తం కారుతున్నప్పుడు వాళ్ళు అలాగే తలలు వంచుకొని, ఆ ఊర్లో తలలు వంచుకొని కొంచెం బాధతో అలా తల వంచుకొని ఉన్నప్పుడు అదును చూసి యాకోబు కుమారులు కత్తులు బాగా నూరుకొని, కత్తులు బాగా పొదును పెట్టుకొని, ఇదే సమయం, ఇదే అదును చూసి దెబ్బ కొట్టాలనుకొని ఏం చేశారో తెలుసా? వాళ్ళు సున్నతి పొందిన సమయంలో వాళ్ళు బాధపడు తలలు వంచుకొని ఉన్నప్పుడు ఆ కత్తులు తీసుకొని వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని, ఆ ఊర్లో ఉన్న పురుషులని, ఆడున్నటువంటి హామోరుని, ఇవ్యుడైన హామోరుని, హామోరు పుట్టిన కుమారుడైన షేకేం అంటే ఈడే ఈ దీనాన్ని రేప్ చేసింది, లైంగికంగా ఆమెను అపవిత్రపరిచాడు. ఏం జరిగిందో 25-26 చూడండి ఒకసారి. 3వ దినమున వారు బాధపడుచుండగా, ఆదికాండం 34 మీ కుమారులు చూపిస్తారు. ఆదికాండం 34 అధ్యాయం 25-26 చూద్దాం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షేకెమును కత్తివాత చంపి షేకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి. ఆమేన్. అది లైంగికంగా అపవిత్రమైపోతే ఇటువంటి నష్టాలు కాదు, ఇటువంటి మరణాలు, ఇటువంటి ఘోరాలు జరుగుతాయి. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందండి? ఒక మాట చెప్పనా? ఇప్పుడు దేనాన్ని ప్రేమించాడు అనుకోండి, ఏం చెప్పాలా? పెద్దలను సహకరించి, పెద్దలు అనుమతించి వెళ్ళి మీ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నామని చెప్పాలి. కానీ వీడేం చేశాడంటే, షేకెం అనేవాడు పొలంలోనే రేప్ చేసి, మానభాగం చేసి, ఆమెను పాడు చేసి, ఆమెను అపవిత్రపరచి, అసలు ఇశ్రాయేలులో ఎవరికి అలా చేయకూడదు, అది ఒప్పుకోరు. ఇశ్రాయేలు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చాలా అసలు ఒప్పుకోరు వాళ్ళు. అటువంటిది ఇశ్రాయేలుకు పుట్టినటువంటి కుమార్తె అనేటువంటి దీనాన్ని పాడు చేసినప్పుడు వాళ్ళు వెంటనే రేప్ చేసిన తర్వాత వచ్చి అడుగుతున్నాడు, మీ కూతురును మాకు ఈమని అడుగుతున్నాడు. వాళ్ళ నాన్న పంపించాడు, హామోరును పంపించాడు. ఊరుకున్నాడు యాకోబు? ఊరుకోలా. వాడు చేసిన ఒక్క పని, ఎవరు? షేకేము చేసిన ఒక్క పనికి
ఆ షేకెము అనే ఊరిలో ఉన్న వారందరి మగవాళ్ళని మొత్తం ముక్కలు నరికి చంపేశారు. ఆఖరికి ఈ యొక్క హివ్వీయుడైన హామోరుని తన కుమారుని షేకెమును కూడా చంపిపడేశారు. నా ప్రియమైన సోదరి, ఓ క్రైస్తవ యువతి యువకులారా, ఇది ఎవరికి ఉపయోగపడిన పడబడిన క్రైస్తవులు మాత్రం గుర్తుపెట్టుకోండి. అపవిత్రమైపోతున్నారా? అయితే మరణం నీ ఇంటికి ప్రాప్తిస్తుంది. అపవిత్రమైపోతే మరణం అనే దెయ్యం నిన్ను విడిచిపెట్టదు. ఎన్ని గొడవలు ఈరోజు సమాజంలో, ఇలాగే ఎన్నో ఊరుల్లో ఈరోజు భయంకరంగా, మీకు తెలుసు కదా, టీవీ ఛానల్లో లోకేష్ అనే ఒక వ్యక్తి బండి మీద ఎక్కించుకొని పోయాడు ఒక అమ్మాయిని, వైష్ణవి. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. అయితే పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పూర్తిగా పేరు చెప్పట్లేదు, కొంత చెప్తున్నాను. ఆ అమ్మాయిని ప్రేమించి మంచి ఒక పెద్ద కొండల్లో భయంకరమైన చెట్ల మధ్యకి, ఆ గుట్టలుగా ఉన్నాయి, ఆడగ తీసుకెళ్ళాడు. ఇష్టానుసారంగా వాడుకున్నాడు. ఏమండి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇంకొక ముగ్గురు కలిపి వారిని, ఆ బిడ్డని వాడుకున్న తర్వాత అక్కడే చంపేసిన తర్వాత మా బిడ్డ ఎక్కడ పోయిందని ఆ కుమార్తెకు సంబంధించిన వారు ఆరాధిస్తున్నప్పుడు పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఆ దర్యాప్తులు ఏం తేలింది అంటే, వారు వెళ్ళగా ఆ యవనస్తురాలు ఆ కొండల మధ్య గుడ్డ పేలిక కూడా లేకుండా దిగంబరిగా మొండి మూల మీద అక్కడే పడిపోయి ఒక రకమైనటువంటి ఆకారంతో పడి చూడలేక ఒళ్ళు గగ్గురు పొడిచింది. చాలామంది చూడలేకపోయారు. బట్టలు ఏమీ లేవు, దిగంబరిగా ఉంది, ఒళ్ళంతా వాసిపోయింది. భయంకరంగా పాడు చేసి చంపేశారు. ఈరోజు లైంగికంగా అపవిత్రమైపోతున్న దేశాలు. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా లైంగికంగా అపవిత్రమైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. అది ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూసుకుంటే అక్కడ రాయబడుతుంది. ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనంలో ఏమి రాయబడింది మీరు చూడగలిగితే, వారు పండుకొనక ముందు ఆ సొదొమ పట్టణంలో, అంటే ఆ లోతు కుమార్తెలు, ఆ లోతు భార్య వాళ్ళు పండుకోక ముందు ఆడక దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలు అందంగా ఉండడం సొదొమ గొమొర్రా పట్టణస్తులందరూ కూడా చూసి, బాలురు వృద్ధులు అందరూ కూడా ఏం చేస్తారో చదువుతారు చూడండి ఒకసారి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, బాలురు వృద్ధులు అందరూ కూడా వచ్చి, నీ ఇంటికి వచ్చిన మనుషుల్ని మాకు పంపించండి, ఎందుకు కాళ్ళు గడికి దండం పెడతామంటలేదు, మేము వాళ్ళని కూడాలి అంటే ఎంత లైంగికంగా అపవిత్రమైపోయిందో చూడండి. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం లైంగికంగా అపవిత్రమైపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? 24వ వచనం చూడండి ఒకసారి. ఏం చేశాడు దేవుడు? 24వ వచనం అండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించి వారిని అందరిని నేల మొలకలను నాశనం చేశాడు. నేల మొలకలతో కూడా తీసేసేటంటే ఎంత కోపం వచ్చాడుతో. ఆమెన్, అవునా? అంతే కదా, ఎంత కోపం వచ్చాడు. నేల మొలకలను కూడా ఇదే విధంగా లాస్ ఏంజల్స్లో అమెరికా దేశం ఏం చేసింది మీకు తెలుసా? పాపం విస్తరిస్తున్నప్పుడు దేవుని ఉగ్రత కూడా విస్తరిస్తుంది. అవునా కదా? మరి ఊరుకుంటాడా దేవుడు? లేదు. షేకెము లైంగికంగా అపవిత్రమైపోయాడు. ఆ ఊరు పురుషులందరిని నరికి పడేశారు. యాకోబు కుమారులు రక్తపు టేర్లుతో ఆ ఊరంతా కూడా పారిపోయింది. ఆఖరికి యాకోబు కుటుంబం హ్యాపీగా ఉందా? యాకోబు కుమారులు అందరూ కలిసి కుటుంబం మందలో పశువులని కలిపి ఆ ఊర్లో ఉండకుండా వాళ్ళు కూడా రాత్రి పారిపోయారు. ఎందుకు? మళ్ళీ వాళ్ళు చెడు చంపుతారు కదా. అంటే ఎలా ఉందంటే ఈరోజు లైంగికంగా అపవిత్రమైపోవటం వల్ల. అందుకే ఒకనాడు హామోరు ఏం చేశాడంటే, బైబిల్లో రాయబడింది, హామోరు తన సొంత చెల్లెల్ని పాడు చేసిన సంగతి తన తమ్ముడైన అబ్షాలోముకు తెలిసింది. అబ్షాలోము ఏం చేశాడో తెలుసా? హమ్నోన్ని కత్తితోటి ముక్కలు నరికాడని 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దావీదు కూడా లైంగికంగా అపవిత్రమైపోయాడు. మిద్ది మీద ఒక స్త్రీని చూసి
బత్షెబాను పాడు చేశాడు. బత్షెబాని గర్భం చేసి కాక బత్షెబా భర్తను కూడా ముక్కలు ముక్కలుగా నరకడానికి తన సైనికులైన యావాబుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు బలాఢ్యులు ఉన్న ప్లేస్లో యావాబును పెట్టి చంపించేశాడు. ఈ సంగతి ఎవరు చూడరనుకున్నారు, కానీ దేవుడు చూశాడు. దావీదు, నీవు బత్షెబాని పాడు చేసింది గాక, గర్భవతిని చేసింది గాక, ఊరియాని చంపించావు అని చెప్పేసి నాతాను ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటే లేత ఆడగొర్రె పిల్ల ఉందంటే ఒక ఉపమానం చెప్పి ఆఖరికి దావీదుకి బుద్ధి వచ్చేలా చేశాడు. దానివల్ల ఏమైంది, దావీదు జీవితంలో కూడా ఎంతో కష్టాల పాలైంది దావీదు కుటుంబం. తన కుటుంబంలోనే సమాధానం లేదు. తన కుటుంబంలో అమ్నోను చెడిపోయాడు. తామారు అనే స్త్రీ అపవిత్రపరచబడింది. అబషాలోము కూడా కంచెరగాడిద మీద వెళ్తున్నప్పుడు ఒక మస్తక వృక్షానికి తన వెంట్రుకలు తగులుకున్నప్పుడు యావాబు సైనికుల్లో ఒకడొచ్చి ఆ వార్త చెప్పినప్పుడు సైన్యాధిపతికి ఉన్నటువంటి యావాబు వెళ్ళి బాణాలతో గుండెల్లో గుచ్చి చంపేశాడు. నెంబర్ 1 షేకేమని మనం చూస్తున్నాం. ఎక్కడైతే లైంగికంగా అపవిత్రమైపోయిందో ఆ దేశానికి ఎటువంటి ప్రమాదం వస్తుందో ఇదిగో దేవుడు భవిష్యవాణిగా మనకు నేర్పిస్తున్నాడు. క్రైస్తవ సోదరి మండలారా, క్రైస్తవ తల్లిదండ్రులారా, మీరు మాత్రం మీ కుమార్తెలని మీ కుమారులను ఎలా పెంచుతున్నారో జాగ్రత్త కాబడతారు. ఏదో మా కుమార్తె చదువుతుంది, కాలేజీకి పోతుంది, స్కూల్కి పోతుంది, అందగాడు అనుకుంటున్నామేమో కాదు. వారి చేతుల్లో వస్తున్న సెల్ ఫోన్లో వస్తున్న భయంకరమైన పాపాలు వాళ్ళు చూసి వాళ్ళ కళ్ళు చెడిపోయాయి, వాళ్ళ హృదయం మలినమైపోయింది, వాళ్ళ నేత్రం అంతా కూడా భయంకరమైన గాఢాంధకారంతో నింపబడింది. కనుక తల్లిదండ్రులారా, మీ బిడ్డలను కనుక లైంగిక అపవిత్రమైతే ఇదిగో షేకేము ఊర్లో ఉన్న వాళ్ళందరూ చంపబడ్డారు. యాకోబు కుటుంబం కూడా పారిపోయింది. అంతేకాదు సొదొమ గొమొర్రా పట్టణంలో అందరిని దేవుడు అగ్నిగంధకాలతో కాల్చి పడేశాడు. దావీదు చేసిన పాపానికి దావీదు కుటుంబం 4 బలైపోయారు. చిన్న కుమారుడు 7వ రోజు మరణించాడు, ప్రార్థన చేసినా బతకలేదు. అంతేకాదు అమ్నోను కూడా చంపబడ్డాడు. తామారు చెరసబడింది. అబషలోము ఆకాశము మధ్య వేలాడి చచ్చిపోయాడు. దేవుని కొరకు బ్రతకకుండా దేవుడి భయం లేకపోతే దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఎంతకాలం చూస్తాడు చెప్పండి మీరు? ఎంతకాలం అండి? ఎంతకాలం చూస్తాడు చెప్పండి? చూస్తూ ఉంటాడా? నేను ఏం చేసినా అనుకుంటున్నావు? లేదు, నీ గుండికాయ తయారు చేసిన దేవుడు ఉన్నాడు, నీ కళ్ళు ఇచ్చిన దేవుడు ఉన్నాడు. కంటినిచ్చిన వాడు కానకుండా, చెవినిచ్చిన వాడు వినకుండా వింటుంటాడా? అమ్మా అస్సలు వదిలిపెట్టు అనుకుంటున్నావు. AI ద్వారా నా ఇష్టానుసారం ప్రవర్తిస్తాను. ఏంది నీ ఇష్టానుసారం? ఎంతవరకు నీ ఉడతూపులు కుదరదో తొండ. అందుకంటాడు ఉడతూపులకి చింతకాయలు రానమాట. నువ్వు ఎన్ని ఊపినా ఊరుకుంటాడా? నువ్వు చేసుకుందని నెత్తి మీదకి వస్తుంది. మనుషుడు ఏమిచ్చుతాడో ఆ పంటే కోస్తాడు. అందుకే భక్తిగా బతకాలి. ముఖ్యంగా ఈ పాఠం యువకులకి, ముఖ్యంగా ఈ పాఠం ఇదిగో సెక్స్ వర్కర్లుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా, త్రాగుబోతూ తిరుగుతూ భయంకర మత్తుతో, డ్రగ్స్తో, గంజాయితో నింపబడి ఈరోజు సమాజాన్ని పాడు చేయడానికి, పొరుగువాని భార్యను పాడు చేయడానికి, పొరుగువాని పురుషుడు భర్తను పాడు చేయడానికి సిద్ధపడుతున్న లైంగికంగా అపవిత్రమైపోయిన వారులారా, ఖబర్దార్. దేవుడు చెబుతున్న మాట ఎల్పి యాకోబు కాదండోయ్. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో షేకేము ఊర్లో ఉన్న వాళ్ళందరూ షేకేము చేసిన పని వల్ల అపవిత్రం అయిపోవడమే కాదు, ఒక్కడ గుండ ఊరంతా. అంతేకాదు ఒప్పినే పినేహాసు గురించి చెప్తున్నా, మేము జాగ్రత్తగా అండి. ఒప్పినే పినేహాసు జీవితంలో ఏం జరిగింది తెలుసా? ఏలీ కుమారులు దైవజనుడు కడుపును పుట్టారు. ఏలీ కుమారు ఒప్పినే పినేహాస్ వీరేం చేశారంటే దేవుని మందిరానికి వస్తున్నటువంటి వస్తువులని గుడారం వెనక తీసుకెళ్ళి సైనించారు. కనుక దేవుడు బుద్ధి చెప్పాడు. కొన్ని సంవత్సరాలు వదిలిపెట్టేటప్పటికి మేము ఎన్ని తప్పులు చేసిన దేవుడు ఏమంటలేదుగా అని ఇంకా 1 అమ్మాయి, 2 అమ్మాయి, 3 అమ్మాయి, 20 మంది, 30 మంది, 50 మంది ఇలా ప్రతి అమ్మాయితో పాపం చేస్తూ వచ్చారు. పాపం చేస్తూ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అంటే, ఒక రోజున దేవుడు ఇలా కాదనుకొని యుద్ధం జరుగుతుండగా 4,000 మంది మరణించినప్పుడు వెంటనే ప్రార్థన చేసుకుని, ప్రభువా తప్పైపోయింది క్షమించు ప్రభు అని అంటారనుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేసేది తెలుసా? 4,000 మంది చనిపోయినా కానీ వాళ్ళు పాపం మానుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే మరలా ఇంకా పాపం ఇచ్చలుడిగా చేస్తూ లైంగికంగా అపవిత్రం అయిపోయారు. అప్పుడు దేవుడు ఇలా కాదనుకొని ఫిలిష్తీయులకు అప్పచెప్పాడు వాళ్ళని. వాళ్ళు వచ్చి 30,000 మందిని చంపేసి ఆ 30,000 మందిని ముందు లయంలో ఇదిగో ఒప్పినే పినేహాసును కూడా కత్తితోటి ముక్కలుగా నరికేశాడు. ఇది తెలిసిన తన తండ్రి అయిన ఏలీ బలిపీఠం నుంచి కింద పడిపోయి అక్కడికే మెడ విరిగిపోయింది. అతనికి మెడ విరిగి అక్కడే చనిపోయాడు. కారణం దేవుని మందస్సం కూడా పట్టబడింది. ఫిలిష్తీయుల దేశానికి తీసుకుని, మందస్సం అనగా దేవుని సన్నిధి, దేవుని వాక్యం. కాబట్టి అహరోను చిగురించిన కర్ర, ధర్మశాస్త్రం కూడుకున్న ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, దాంట్లో మన్నాతో కూడుకున్న బంగారు పాత్ర, మన్నా
బంగారు పాత్రలో ఉన్న బంగారు పాత్ర అగౌరవించే కర్ర. అంటే ఇదంతా దేని సూచంటే దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవునికి సూచన మందసాన్ని పట్టకపోయారు. ప్రియ దేవుని పిల్లరా, లైంగిక అపవిత్రమైపోయారా? ఇదిగో షేకెము మనం చూస్తున్నాం. లైంగిక అపవిత్రమైపోయారా? షేకెము తన హామారు కారణం హామారు ఎందుకు చంపడ్డాడు? కుమారుడు చేసిన తప్పు వల్ల హామారు కూడా చనిపోయాడు, షేకేము చనిపోయాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంపబడ్డారు, రక్తశక్తం అయిపోయారు. ఇదిగో సుధమ కుమార పట్టణం వాళ్ళందరూ కూడా అగ్నిగంధంతో కాల్చబట్టమే కాదు, నేల మొలకలు కూడా కాల్చిపడేశాడు. రాత్రి వర్షం వస్తాడు. కొంతమంది అన్నారు, అమ్మో ఎంత పెద్ద వర్షం వస్తుందో కొండపోతాను. వర్షానికే నువ్వు భయపడితే అగ్నిగంధకాల వర్షంలో పడితే అగ్నిగంధకాల వర్షంలో పడితే ఎలా పడదు? నీకు నిలువున అపవిత్రమైపోతుంది. కబడ్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు, ఎంతమంది పురుషులతో అక్రమ సంబంధం, సిగ్గులేని వ్యవస్థ. ఎలా ఉంటారండి? బట్టలు ఇప్పుకొని ఇంకొకరి ముందు సిగ్గు లేకుండా ఈరోజు అబ్బాయిలు కూడా పాడైపోయి నాశనం అయిపోయింది. ఈరోజు ఎంతోమంది ఈరోజు అందుకే AI ద్వారా ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం భయంకరమైన ఇప్పుడు కథలు, గలీజు మాటలు, అసభ్యకరమైన మాటలు. చదువుకున్నామే కానీ సంకనాగిపోతుందన్నారు పెద్దలు. నేను కదలండి, నేను చాలా మంచోళ్ళండి. నేను కదండి, సంకనాగిపోతుందంట. ప్రపంచ మేధావులు ఏమంటున్నారు? 2025కి ఎలా ఉంటే 2050 నాటికి ఎలా ఉండబోతుందనని ఈ సమాజంలో మేధావులు వాపోతా ఉన్నారు. అందుకే మనం చూసాం షేకేమును చూసాం, సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం చూసాం. షేకేమని ఊరు, కానాన్ దేశంలో ఉన్న షేకేమని ఊరిని మనం చూసాం. మూడవది దావీదును మనం చూసాం. అలాగే ఒప్పిని ఫినెహాసును మనం చూసాం. లైంగికంగా అపవిత్రం అయిపోతే ఊరుకోడు. శాంసను జీవితంలో కూడా లైంగికంగా అపవిత్రం అయిపోయాడు. కాబట్టి శాంసను దేవుని కొరకే పుట్టాడు మానవ కడుపున. కానీ ఏం జరిగిందో తెలుసా? అతడు కూడా అంధుడైపోయాడు. ఫిలిస్తీన్లు వచ్చేసి సర్దారులు తన కళ్ళల్లో నిప్పు కర్రలు పెట్టి కళ్ళు బతికొండగా లాగేసి దాగోను గుడిలో తమ చేతులను కట్టవేశారు, గొలుసులతో బంధించారు. కారణం లైంగికంగా శాంసన్ అపవిత్రం అయిపోయాడు, దావీదు లైంగిక అపవిత్రం అయిపోయాడు, అమ్నోను అపవిత్రం అయిపోయాడు, ఓనాను అపవిత్రం అయిపోయాడు, అబషాలోము అపవిత్రం అయిపోయాడు, షేకేము అపవిత్రమైపోయిన ఏ ఇల్లు అయినా, ఏ కుటుంబమైనా, ఏ సంస్థ అయినా, ఏ డినామినేషన్, ఏ ఫెలోషిప్ అయినా, అది ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రం, లాస్ ఏంజల్స్ కాదు, దాని అబ్బ కాదు, దాని అయ్యి కాదు, అది ఏదైనా సరే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు గురిగాక తప్పదు. దేవుడు అందుకే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వ్యభిచరించకూడదనేది దేవుని ఆజ్ఞ. నిర్గమాకాండ 20వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి ఈ మాటలన్నీ తలపోసుకొని అపవిత్ర కాకుండా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దేవుని రాకడకు, క్రీస్తు లోకానికి వచ్చి మనందరి కోసం చనిపోయి సమాజముడి మరణించి మూడవ తిరిగి లేచాడు. త్వరగా రాబోతున్నాడు రెండవ రాకడలో. ఆయన ఎప్పుడు వస్తాడని అనవసరం, వచ్చేది మాత్రం తథ్యం. రాకముందే మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. క్రైస్తవ తల్లిదండ్రులారా, మన బిడ్డలు మనం కాపాడుకుందాం. సమాజం పాడైపోయింది, అపవిత్రైపోయింది. టీవీ చెడిపోయింది, కంప్యూటర్ చెడిపోయింది, నెట్ చెడిపోయింది, సమాజం చెడిపోయింది. ఎక్కడ బాగోలేదు. కాలేజీకి పోయినా, స్కూళ్ళకి పోయినా భయంకరమైన పాపాలు. ఎవరు బైకులు పెడితే వాళ్ళు ఎక్కడం, ఏ అమ్మాయి పెడితే అమ్మాయి, వరుసలు లేదు, వాయువు లేదు, విచ్చలవిడిగా చిత్తకార్తె కుక్కలాగా బతుకుతున్న సమాజాన్ని మనం బాగు చేయాలి. అందుకనే ముందుకొచ్చా. ఏదైనా బాధపడితే నన్ను ఏమనుకోబాగండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలండి.